నింపండి, ఆత్మచేత నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, నీ బలమైన పాత్రగా వాడబడటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, నా ఆలోచనలు, నా తలంపులు అన్నీ కొట్టివేసేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, అంతేకాకుండా నీ వాక్యానుసారంగా జీవించుటకు సహాయం దయచేయండి. ప్రభా, నీ వాక్యము మాతో మాట్లాడినట్టయితే ప్రభా, మేము సరిదిద్దుకొని ప్రభా నీలో ముందుకు సాగుటకు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, నీవు మాట్లాడే దేవుడవు తండ్రి, గొప్ప దేవ, మాతో మాట్లాడండి, మా హృదయములు తెరవండి, మా చెవులు తెరవమని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ కొద్ది నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడికి రాగానే నాకు తెలియని హోమ్లీ ఫీలింగ్ వచ్చింది. మేబీ దిస్ ఈస్ ద థర్డ్ టైమ్ ఐ గెస్. రాగానే సంతోషం అనిపించింది. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్, స్టాండింగ్ హియర్ అండ్ బీయింగ్ విత్ యూ ఆల్. I thank really God for giving this wonderful opportunity, and also I thank brother Roy గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రశ్న, చాలా ఈజీ ప్రశ్న, అది ఎవరైనా చెప్పొచ్చు. మన విరోధి ఎవరు? సాతాను కదా, చాలా క్లియర్ అది. అపవాది, సాతాను, అపవాది. కానీ మనం ఎప్పుడు కూడా మన పక్క మతస్థులని విరోధి అనుకుంటూ ఉంటాం, అవునా? తెలియకుండానే మనకు ద్వేషం పెరుగుతూ ఉంటుంది, అవునా కదా? ఎవరైనా వేరే మతస్థులు వచ్చి మన వాళ్ళని కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, దూషించినప్పుడు ఏమవుతుంది? మనకు కోపం వస్తుంది కదా. కోపము రావచ్చా, రావద్దా? రాకూడదు కదా. మనకు తెలియకుండానే అపవాది ఏం చేస్తున్నాడు? మనలో ఎటువంటి క్యారెక్టర్ నింపుతున్నాడు? కోపం అనే క్యారెక్టర్ నింపుతున్నాడు కదా, ద్వేషం అనే క్యారెక్టర్ నింపుతున్నాడు. అది మనకు అర్థం కాకుండానే మనం ఏం చేస్తున్నామంటే మన శరీరాలతోటి మనం ద్వేషం పెంచుకుంటున్నాము, కోపగించుకుంటున్నాము కదా. అయితే ఇవన్నీ కూడా దేవుని బిడ్డల క్యారెక్టర్ కాదు కదా. మనల్ని ఎవరైనా దూషించినప్పుడు, మనల్ని ద్వేషించే వారి కొరకు, దూషించే వారి కొరకు ఏం చేయమంటుంది వాక్యం? మనకు సత్యం తెలుసు కదా, ప్రార్థన చేయమంటుంది. కానీ మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన వస్తుందా నోట్లో నుంచి? రాదు. ఏమొస్తుంది? కోపమే వస్తుంది కదా. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? ప్రార్థించుమంటుంది. కానీ అపవాది ఏం చేస్తున్నాడంటే ఆ వాక్యానికి విరుద్ధంగా, వాక్యాన్ని మనము వాక్యానుసారంగా నడవకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే దానికి ఆపోజిట్గా మనల్ని చేసేదానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఎవరు మోసం చేస్తున్నాడు? అపవాది మోసం చేస్తున్నాడు కదా. మనం ఏమైపోతున్నాం? మనము మోసపోతున్నాము. వాక్యానుసారంగా నడుస్తున్నామా? నడవట్లేదు. తెలియకుండానే మనకు అనుకోకుండానే ఆ ద్వేషము, ఆ కోపం అనేది నింపుతా వస్తున్నాడు అనమాట. అర్థమవుతుంది కదా. సరే, మనము అపవాది సరే వాక్యం నుంచి చూద్దాము. మన విరోధి ఎవరు అని మనకు తెలుసు, అయినప్పటికీ మనము వాక్యంలో ఉందా లేదా చూద్దాము ఒకసారి. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనము. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనము. ఎవరన్నా చదవగలుగుతారా? చదువుతారా? మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. ఏమంటుంది? వాక్యం ఏమంటుంది? గలవారై ఏం చేయాలి? మనము మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. మెలకువ అంటే లేచి ఉండడం కాదు, మెలకువ అంటే అలర్ట్గా ఉండాలన్నమాట. ఎందుకు అలర్ట్గా ఉండాలి? మీ శత్రువు అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదామా అని తిరుగుచున్నాం కదా. శత్రువు ఎవరంటే ఇప్పుడు అపవాది. హిందువులా శత్రువులు? ముస్లిమ్సా శత్రువులు? ఆర్ఎస్ఎస్ వారా శత్రువులు? లేటెస్ట్గా బజరంగ్ దళ శత్రువులు కదా.
అపవాది వాళ్ళ వెనక ఉండి వాళ్ళని ఆ శరీరుల్ని వాడుకుంటూ ఎవరిని చేస్తున్నారు? మనల్ని మోసపరుస్తున్నారు అనమాట. అంటే వాక్యానికి విరుద్ధంగా మనం జీవించేలాగా చేస్తున్నాడు. అర్థమవుతుంది కదా ఇప్పుడు? సరే, మన శత్రువు అపవాది. సరేనా? రైట్. ఎందుకు మనం ఈరోజు దేవుని గురించి కాకుండా ఎవరి గురించి చూస్తున్నాం? మనము అపవాది గురించి చూస్తున్నాము. ఎందుకంటే మన శత్రువు అయిన అపవాది కాబట్టి. మనము క్రైస్తవులంగా యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనము యుద్ధ రంగంలో ఉన్నాము అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే వీఆర్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్. మనం అందరం కూడా స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాము, యుద్ధ రంగంలో ఉన్నాము కదా. యుద్ధంలో ఉన్నప్పుడు మనం ఎవరికి అగెన్స్ట్గా కొట్లాడతాం? మనము శత్రువుకి అగెన్స్ట్గా కొట్లాడుతూ ఉంటాం. మన శత్రువు ఎవరో తెలియనప్పుడు, ఆయన క్యారెక్టర్ ఏందో తెలియనప్పుడు, ఆయన టాక్టిక్స్ ఏందో తెలియనప్పుడు మనం కొట్లాడగలుగుతామా? కొట్లాడగలం. అందుకనే ముఖ్యంగా ఈరోజు మనము మన శత్రువు గురించి తెలుసుకుందాం కదా. శత్రువు గురించి తెలుసుకున్నప్పుడు మనము వానితోటి కొట్లాడడానికి ఈజీగా ఉంటుంది. సరేనా? వాని క్యారెక్టర్ చూద్దాం మనం. ముఖ్యంగా ఇద్దరు, దేవుడు, అపవాది, ఇద్దరు ఉన్నారు. సరేనా? మన తండ్రి ఎవరు? అపవాదా, దేవుడా? దేవుడు కదా. మనము ఏం చేయాలంటే దేవుని క్యారెక్టర్ని మనం రిఫ్లెక్ట్ చేయాలి కదా. ఎందుకంటే మన తండ్రి ఆయన కాబట్టి కదా. మన తండ్రి ఆయన కాబట్టి ఆయన క్యారెక్టర్ని మనం ఏం చేయాలంటే మనం రిఫ్లెక్ట్ చేయాలి. సరే, అపవాది క్యారెక్టర్ని మనం రిఫ్లెక్ట్ చేస్తుంటే మనం ఎవరి పిల్లలము? అపవాది పిల్లలం అవుతాం కదా. నో డౌట్ ఇన్ దట్. అయితే ఈ అపవాది ఏం చేస్తాడంటే ఈ దేవుని క్యారెక్టర్ రిఫ్లెక్ట్ చేయకుండా దానికి ఆపోజిట్గా మనం రిఫ్లెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే మోసం చేస్తూ ఉంటాడు మనకి. అర్థమవుతుంది కదా. సరే, చూడండి ఒకసారి. అపవాది మొదటి క్యారెక్టర్ చూద్దాం మనము. ఇంకోటి దేవుని వాక్యం చెప్తుందంటే మనము పోరాడేది శరీరులతోటి కాదు, మనము దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాము అంటే కదా. వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద స్పిరిచువల్ ఫోర్సెస్, డార్క్ ఫోర్సెస్ తోటి మనం కొట్లాడుతున్నాం. కాబట్టి మనం అపవాది యొక్క క్యారెక్టర్ తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. మొదటి క్యారెక్టర్ చూద్దాం. దాన్ని వానికి ఏం పేరు ఉందంటే వాడు శోధకుడు అని పేరు. ఏం పేరు? శోధకుడు అంటే ఏం చేస్తాడు? సింపుల్ కదా. శోధకుడు కాబట్టి వాడు శోధిస్తూ ఉంటాడనమాట. చూడండి ఒకసారి, ఎవరిని శోధించిండు? యేసు ప్రభునే శోధించిండు. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనము. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే అలాగా వచ్చి 3 సార్లు శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. 3 సార్లు కూడా ప్రభువైన యేసుక్రీస్తు దేంతో సమాధానం ఇస్తాడు? వాక్యంతో సమాధానం ఇస్తాడు. ఇలా రాయబడి ఉంది కదా అని, లేఖనములు ఇలా చెప్తున్నాయి అని రాయబడి ఉంది అని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని జయిస్తాడు కదా. ఈ అపవాది యొక్క ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే వాడు శోధకుడు. వాని పేరు శోధకుడు అన్నమాట. వాడు వచ్చి శోధిస్తూ ఉంటాడనమాట. సరేనా? రెండో క్యారెక్టర్ చూద్దాం. రెండోది ఆయన మోసం చేసేవాడు. హీఈస్ ఏ డిసీవర్. ఆదికాండము మనకందరికీ వాక్యం తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. ఆదికాండం అనగానే ఎవరిని శోధించిండు? ఎవరిని మోసం చేసిండు? అవన్నీ మోసం చేసిండు కదా. చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 13 నుంచి చూద్దాం ఒకసారి. అప్పుడు దేవుడనే యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనేను కదా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అపవాది? మోసం చేస్తా ఉన్నాడు. ఫస్ట్ క్యారెక్టర్ ఏంది? శోధకుడు, శోధిస్తూ ఉంటాడు. సెకండ్ క్యారెక్టర్ ఏంది? మోసం చేసేవాడు. వాడు మోసగాడు. ఇప్పుడు నేను ఒకరిని మోసం చేస్తూ ఉన్నా అనుకుందాం. నేను మోసం చేసిన అప్పుడు ఏమైపోయింది? నేను ఎవరి క్యారెక్టర్ రిఫ్లెక్ట్ చేస్తున్నా? అపవాది. నేను ఎవరి సంబంధి? ఇప్పుడు
అపవాది సంబంధి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో నేను కడుక్కున్న తర్వాత, యేసుక్రీస్తు బిడ్డనైన తర్వాత నేను ఒకరిని మోసం చేయొచ్చా? చేయాలా వద్దా? చేయొద్దు. ఒకవేళ నేను మోసం చేస్తున్నట్టయితే ఏం చేయాలా? పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో మనము ఒప్పుకోవాలి కదా. సరే, మూడో క్యారెక్టర్ చూద్దాం. ఆయన హీఈస్ అన్ అక్యూజర్. అక్యూజర్ అంటే ఫిర్యాదులు చేసేవాడు, కంప్లైంట్ చేసేవాడు కదా. మనము ఒక ఆఫీస్లో పని చేస్తున్నట్టయితే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, మనల్ని కరెక్ట్ అనిపించుకోవడానికి పక్కన ఏం చేస్తూ ఉంటాం? మనము కంప్లైంట్ చేస్తూ ఉంటాం కదా. సో దట్ నా బాస్ నన్ను మెచ్చుకోవాలి, నా బాస్ ముందు నేనే మంచిగా కనబడాలి అని నా పక్కన మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాం కదా. ఈ కంప్లైంట్ చేసే గుణం, ఫిర్యాదు చేసే గుణం ఎవరిది? అపవాది కదా. అందుకనే హీ ఈజ్ కాల్డ్ యాజ్ అక్యూజర్. సరే, రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. ఎవరిని కంప్లైంట్ చేస్తున్నట? మరియు గొప్ప స్వరము పరలోకమందు చెప్పుట ఇలాగు నేను వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది వాడు ఏం చేస్తున్నాడట? నేరం మోపుతా ఉన్నాడట. ఎప్పుడు మోపుతున్నాడు? టైం ఉంది ఏమన్నా? రాత్రింబగళ్ళు టైం లేదనమాట. ఇంకా ఒక స్పెసిఫిక్ టైం లేదు. రాత్రింబగళ్ళు ఏం చేస్తున్నాడు? వచ్చి నేరం మోపుతా ఉన్నాడు అనమాట. పలానా శామ్యుయల్ చెడ్డవాడు. ఎక్కడ మోపుతున్నాడు? దేవుని దగ్గర మోపుతా ఉన్నాడు అనమాట. శామ్యుయల్ చూసినావా ఈరోజు తప్పు చేసిండు, శామ్యుయల్ చూసినావా ఈరోజు పడిపోయిండు కదా. శామ్యుయల్ చూసినావా, నాకు పేరు తెలుసు కాబట్టి శామ్యుయల్ అంటున్నా. సరే, హెబ్రోన్ చూసినావా అబద్ధం ఆడండి వాళ్ళ, హెబ్రోన్ చూసినావా చెడు మోహపు చూపు చూసిండు అని ఎవరి దగ్గర పోయి చెప్తాడు? దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటాడు అనమాట. అక్కడ ఎవరు మనకు? ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడు? అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నాడు కదా. ప్రాసిక్యూటర్, అడ్వకేట్. యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఏం కాదు నా బిడ్డ, ఈసారి క్షమించేస్తా కదా. ఒప్పుకున్నట్టయితే క్షమించేసి మళ్ళీ ఏం చేస్తాడనమాట? మళ్ళీ సెట్ చేసుకుంటూ ఉంటాడు. అర్థమవుతుంది? ఈ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. అది మన కంటికి కనబడతలేదు, మన కంటికి మన ఊహకు అందది ఇది. కానీ ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉన్నదన్నమాట. అపవాది పోయి మన గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు, యేసుక్రీస్తు మన గురించి వాదిస్తూ ఉంటాడు. ఇది జరుగుతూ ఉన్నది. అర్థమైంది కదా. ఫస్ట్ ఏం పేరు? అని పేరు శోధిస్తూ ఉంటాడు. సెకండ్ వన్ మోసం, చీటర్, మోసం చేస్తూ ఉంటాడు. థర్డ్ వన్ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. సరేనా. మనం ఒకవేళ కంప్లైంట్ చేస్తున్నట్టయితే మనము అపవాది సంబంధులము. సరేనా. 4వ చూస్తాం. అయితే ఎవరిని మోసం చేసినాడు? ఎవరి మీద కంప్లైంట్ చేసినాడు? ఎవరైనా గుర్తున్నాడు? ఎవరైనా దేవుని బైబిల్లో యోబు గురించి చెప్తాడు. సరేనా. ఇంకొక అతని గురించి చెప్తాడు. చూడండి, జాషువా, జకరియా గ్రంథం చూడండి ఒకసారి, 3వ అధ్యాయము, జకరియా 3rd చాప్టర్ 1-7 చూడండి ఒకసారి. జాషువా గురించి ఆయన కంప్లైంట్ చేస్తూ ఉంటాడు అన్నమాట దేవుని దగ్గరికి వెళ్ళి. జకరియా 3rd చాప్టర్ 1st verse to 7th verse. సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడటయు అతను నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును. ఏమంటారు? ఇప్పుడు జాషువా గురించి కంప్లైంట్ తీసుకుపోయాడు అనమాట. తీసుకపోతే ఆడ ఏమంటుంది? అపవాదిని గద్దిస్తున్నాడు. చదువు. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడిన ఉండగా ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి ఈయన వస్త్రములు అంతా మైలబట్టి ఉన్నాయి. అంటే ఈయన
పాపంతో నిండి ఉన్నాడు అని సాతాను పోయి కంప్లైంట్ చేస్తున్నమాట. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఈయన మైల బట్టలు తీసేసి మళ్ళీ ఫ్రెష్ బట్టలు ఇచ్చేసాయి కదా. ఇది జరుగుతూ ఉన్నది. హీఈస్ ఏ కంప్లైంట్. అంటే ఆయన కంప్లైంట్ చేసేవాడు అనమాట. 4వ చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. పరిసయ్యులతో శాస్త్రులతో అంటున్నాడు అనమాట ప్రభువైన యేసుక్రీస్తు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. మీ తండ్రి మీ తండ్రి దురాశలు ఏం చేస్తున్నాడంట, నెరవేరుస్తున్నాడు అనమాట. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. 2 క్యారెక్టర్స్ చూసాం ఇక్కడ. ఏంటంటే నరహంతకుడు, ఇంకోటి అబద్ధికుడు. సరేనా? నరహంతకుడు ఒకటి, అబద్ధికుడు. మనం హత్య చేస్తున్నాం ఎవరైనా? చేస్తున్నామా? ఎవరైనా ద్వేషిస్తున్నారా మీరు? సహోదరుని ద్వేషిస్తే ఏమన్నట్టు? నరహత్య చేసినట్టే అని దేవుని వాక్యం చెప్తుంది కదా. మనం ఒకరిని ద్వేషించినా కూడా నరహత్య చేసినట్టే అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. కత్తి పెట్టి పొడవాల్సిన అవసరం లేదు కదా. ఈ నరహత్య చేయడము అంటే ద్వేషించడం ఎవరి క్యారెక్టర్? ఇది అపవాది. ఒకవేళ మనం చేస్తున్నట్టయితే ఎవరి సంబంధం? ఎవరి దురాశలు నెరవేరుస్తున్నాం మనం? అపవాది దురాశలు నెరవేరుస్తున్నట్టు. మనం ఒకవేళ అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఎవరి సంబంధి? ఒకవేళ మనం అబద్ధాలు ఆడితే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? తగ్గించుకొని ప్రభువా నన్ను క్షమించు అని అడగాల కదా. ఎందుకు అడగాలి? ఆయన నీతిమంతుడు కనుక ఎవరు తగ్గించుకొని వచ్చి అడుగుతారో ఆయన క్షమించే దేవుడే ఉన్నాడు. అంతే కదా. ఎవరి అతిక్రమలు వాడు కప్పుకుంటే, దోషములు కప్పుకుంటే దేవునికి ఇష్టము లేదు. ఎవరైతే ఒప్పుకొని దాన్ని విడిచిపెడతారో వారు కనికరం పొందుతారు కదా. అర్థమవుతుంది కదా. సరే, లాస్ట్ క్యారెక్టర్ మనం చూసాం కదా. నరహంతకుడు 1 యోహానులో ఉంటుంది చూడండి ఒకసారి. 1 యోహాను 3వ అధ్యాయము 1 యోహాను 1 John 3rd chapter 10th verse 10th నుంచి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో క్లియర్ అయిపోతుంది అనమాట. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మనం దేవుని మోసం చేయగలుగుతామా? చేయలేం కదా. మనల్ని మనం మోసం చేసుకోగలుగుతాం కానీ పక్కనుండి మోసం చేయగలుగుతాం కానీ దేవుని మనము మోసం చేయలేము. ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా రాసి ఉంది. మన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు ఎవరి సంబంధి కాదంట? దేవుని సంబంధి కానే కాడు. చూడండి ఇంకొంచెం ముందుకు. 12th verse. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను కదా. కయ్యను ఎవరి సంబంధం అంటే ఇప్పుడు దుష్టుని సంబంధి. అందుకనే వాడు ఏం చేశాడంటే వాడి తమ్ముడిని ద్వేషించి అని చంపే వరకు తీసుకొచ్చిండు. అర్థమవుతుంది కదా. రైట్. ఒకవేళ దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి ఏమంటాడు? ఆదాము, నేను నీకు ఆజ్ఞాపించింది నువ్వు అంటే పండు తినొద్దన్న కదా, ఆజ్ఞ ఇచ్చిన కదా, నువ్వు ఎందుకు తిన్నావు అన్నప్పుడు ఆదా ఏం చేయాలా? ఏం చేసి ఉంటే బాగుంటుండే? అరే దేవా, సారీ, తప్పు చేసినా నన్ను క్షమించు అని అనాలి. అంతే కదా. ఏం చేసిండు? నేను కాదు, పక్కన అవ్వ చేసింది. అవ్వ దగ్గరకు వచ్చి అడగాని, ఏం చేసినావు అవ్వ నువ్వు అంటే, అయ్యో దేవా నన్ను క్షమించు అంటే సెట్ అయిపోతుండే, స్టోరీ డిఫరెంట్ ఉంటుండేమో. అవ్వ ఏం చేసింది? నేను పక్కన అని. అర్థమవుతుంది కదా. కయ్యన్ దగ్గరకు వచ్చి, ఏడి నీ తమ్ముడు ఏడి
నీ తమ్ముడు రక్తం నాకు మొరబెడుతుంది అన్నప్పుడు కయ్యను ఏం చేయాలా? ఏం చేస్తుంటే బాగుంటుండే? దేవా, నేను ఏదో అయిపోయింది, పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించు అని అడిగితే స్టోరీ డిఫరెంట్ ఉంటుండే కదా. నేను నా తమ్ముని కావాలి వాడినా అని ఉల్టా ప్రశ్నించిండు. దేవుని సంబంధి అయిన పిల్లలారా, ఇప్పుడు కూడా ఒకవేళ మనం తప్పులో ఉంటే, ఏదైనా తప్పు చేసినట్టయితే మానవులం కదా, పడిపోతూ ఉంటాము. ఒకవేళ మనలో ఏదైనా తప్పు ఉంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, దేవా నన్ను క్షమించు, తప్పు అయిపోయింది నాకు అనగానే దేవుడు ప్రేమతోటి ఆయన హత్తుకొని మన పాపాలన్నీ మళ్ళీ కడిగి మళ్ళీ సెట్ చేస్తాడు కదా. సుంకరి ఏం చేసింది ప్రార్థన? నేను పాపిని, నన్ను కరుణించు అని సుంకరి చేసిండు కదా. పరిసేవుడు ఏం చేసిండు? ఏం చేసి పరిసేవుడు? నేను నీ మందిరంలో పనిచేస్తా, నేను ఉపవాసం ఉంటా, దశం భాగం ఇస్తా, నేను చర్చ్ ఎల్డర్ని, నేను వాక్యం చెప్తా, వాక్యం చెప్పుడులో నేను దిట్టా, నాకున్నంత జ్ఞానము ఈ సిటీలో ఎవరికి లేదు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా చెప్తే దేవుడు మెచ్చుకుంటాడా? కాదు. దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నేను తెలియక ఎన్నోసార్లు తప్పులు చేస్తున్నా, అబద్ధాలు ఆడుతున్నా, మన అపవాది దురాశలు నేను నెరవేరుస్తున్నా, నా సహోదరిని నేను ప్రేమిస్తలేను, ద్వేషిస్తున్నా, ఇవన్నీ మనం ఒప్పుకున్నట్టయితే దేవుడు క్షమించేవాడు. మన తండ్రి చాలా ప్రేమ గలవాడు. ఆయన ఎంత కోపం ఉందో, ఎంత ఉందో అంతకు మించి డబుల్ ప్రేమ గలడు. మళ్ళీ తిరిగి ఆయన చేర్చుకుంటాడు. సరేనా? రైట్. మనము అపవాది జయించడానికి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనము ఆయన అబద్ధికుడు కదా, సత్యం తెలుసుకోవాలా. సత్యం ఎవరు? చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. నీవు లోకంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. నీవు లోకంలో నుండి లేదు కానీ దుష్టుని నుండి దుష్టుని నుండి కాపాడుమని వాడిని కొరకు ప్రార్థిస్తున్నాను. చూడండి. సత్యం, నీ వాక్యమే సత్యము. ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు నో ద ట్రూత్ కదా. మనం సత్యం తెలిసినప్పుడు అబద్ధం ఏదో మనకు తెలిసిపోతుంది. సత్యం తెలియనప్పుడు ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా సత్యమే అనుకుంటాం. అర్థమైంది కదా. ఇప్పుడు హెబ్రోన్ ఎంతమంది తెలుసు? నేను హెబ్రోన్ ఎంతమంది తెలుసు కదా. సత్యం తెలుసు కదా. నేను హెబ్రోన్ గోల్కొండ గురించి మాట్లాడతాను. నా పేరు హెబ్రోన్ నన్ను చూస్తున్నారు. ఇప్పుడు ఎవరినో వచ్చి హెబ్రోన్ చాలా తెల్లగా ఉంటాడు అన్నాడు అనుకో, నమ్ముతారా? నమ్మరు. ఎందుకు నమ్మరు? సత్యం తెలుసు కాబట్టి మీకు. మీరు చూడలే అనుకో, నన్ను హెబ్రోన్ని చూడలేదు, హెబ్రోన్ చాలా అందంగా ఉంటాడు, చాలా హ్యాండ్సమ్, తెల్లగా ఉంటాడు అంటే నమ్మేస్తారు కదా. ఎందుకంటే సత్యం తెలియదు కాబట్టి. సత్యము ఎవరు సత్యం? నేనే సత్యము అని క్లెయిమ్ చేసుకుంది యేసుప్రభు కదా. ఆ యేసుప్రభు ఆయన వాక్యమే సత్యం కదా. ఈ వాక్యం ఎక్కడుంది? ఇప్పుడు సత్యం ఎక్కడుంది? మన చేతిలో ఉంది. ఆ రోజు శరీరధారిగా లోకానికి వచ్చినాడు. తర్వాత ఆ మాట ఇప్పుడు చేతిలో ఉంది కాబట్టి మనం అబద్ధాన్ని జయించాలి, అబద్ధాన్ని తెలుసుకోవాలి అంటే ముందు ఏం తెలుసుకోవాలా? సత్యం తెలుసుకోవాలా. సత్యం తెలుసుకోవాలంటే వాక్యం చదవాలా. వాక్యం చదవకపోతే మనకు సత్యము తెలియదు. వాక్యం చదవకుండా అన్నీ చేస్తా అంటే జయిస్తా అంటే మాత్రం జయించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ వాక్యం నుంచి ఎత్తపట్టి అపవాదిని జయించాడు కదా. ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు నో ద ట్రూత్. సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం తెలుసుకోవాలంటే ఈ వాక్యాన్ని చదవాలి. రెండోది చూద్దాం మనం. I'll finish it up quickly. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు సత్యం ఏం చేస్తుందంటే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కదా. విల్ బికమ్ ఫ్రీ. రైట్.
ఆ సత్యం తెలుసుకున్న తర్వాత ఆ సత్యం ఏం చేస్తుంటే మనల్ని ఫ్రీ చేస్తుంది అనమాట. పాపం నుంచి మనల్ని విడుదల చేస్తుంది. ఆ తెలుసుకున్న సత్యాన్ని మనం సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే ఆ సత్యం మీద గట్టిగా నిలబడాలన్నమాట. ఆ స్థిరులే ఉండాలి. యూ నీడ్ టు స్టాండ్ ఫర్మ్ ఆన్ ద ట్రూత్. సరేనా? చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏమంటుంది దేవుని వాక్యం? గలతీ 5వ అధ్యాయం 1వ చేసి ఉన్నాడు కాబట్టి స్థిరులుగా నిలిచి మళ్ళీ దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దు. ఎఫ్ఎస్సి గ్రంథం ఏమన్నా చూడండి సరే. ఎఫ్ఎస్సి 6:14 ఎఫ్ఎస్సి 6:14 చాలు సత్యం అనే దట్టి కట్టుకోమంటుంది కదా. అప్పట్లో లాంగ్ వేసుకుంటుండే, అయితే గౌన్లాగా వేసుకుంటుండే. ఒకవేళ కొట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తుండే ఇట్లా కట్టుకుంటుండే. సరేనా? ఇప్పుడు మనం కూడా ఒకవేళ ఎవరితో కొట్లాడాలి అంటే ఏం చేస్తాం? మనం ఫస్ట్ లుంగి ఉందనుకుందాం, ఏం చేస్తాం? కొట్లాడాలంటే ఏం చేస్తాం? ఇట్లా కట్టుకుంటాం కదా. ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఇట్లా కట్టుకుంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నడుము బిగిస్తారనమాట కదా. నడుము బిగించుకుంటారు కదా. ఈ నడుము దేంతో బిగించుకోమంటుండు దేవుడు? సత్యంతో బిగించుకోమంటుండు. అర్థమైందా? మీ సత్యం అనే దట్టి కట్టుకో. నడుము బిగించుకుంటే ఏం చేస్తావు? మనము రెడీ, ఇక రా బిడ్డ అంటాం కదా. కొట్లాడడానికి రెడీ ఉన్నాం. అది ఒక యాక్షన్ చేసే ముందు మనం రెడీగా ఉన్నామనే సింబాలిక్ అనమాట. అట్లనే అపవాదితో కొట్లాడేటప్పుడు మనము దేంతో కొట్లాడాలా? సత్యంతో కొట్లాడాలి. సత్యం అనేది గట్టిగా కట్టుకోవాలా, సత్యం తెలుసుకోవాలా, ఆ సత్యం మీద నిలకడగా ఉండాలా, ఆ సత్యం అనేది దాంతోటే కట్టుకోవాలా. అప్పుడు మనము అపవాదితో కొట్లాడచ్చు. సరేనా? 4వది చూస్తాం. 3వది మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి. ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా. అయితే శిష్యులు మంచిగా పండుకున్నప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చి ఏమంటాడంటే మీరు మెలకువగా ఉండి ఇప్పుడు కూడా కనీసం మెలకువగా ఉండరా అని గద్దిస్తారనమాట. చూడండి ఒకసారి 26వ నాతో కూడా మెలుగుగా ఉండుమని ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు మెలుగుగా ఉండాలా. ఏం చేసిండ్రు? ఇద్దరు అప్పుడు వచ్చి తిడతారనమాట. నాతో కూడా మెలుగుగా ఉండండి అని చెప్తే ఏం చేయాలా? మెలుగుగా ఉండాలా. విన్నరా వాళ్ళు? మాట విన్నరా? మాట వినలే, దానికి ఆపోజిట్ చేసిండ్రు కదా. అప్పుడు గద్దిస్తాడు. ఏమంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మన అపవాదిని జయించాలి అంటే మనం వాక్యం తెలుసుకోవాలా, వాక్యం మీద స్థిరులై ఉండాలా. అంతేకాకుండా మనము మెలకువగా ఉండి ప్రార్థన చేసే వారంగా మనమే ఉండాలా. చివరిదిగా చూద్దాము యాకోబు రాసిన పత్రిక చివరిదిగా అంటే ఏమనిపిస్తుంది మనకు మనసులో? అమ్మయ్య అయిపోయింది అనుకుంటుంది. 4వది అంటే ఏమనుకుంటాం మనము? అమ్మో ఇంకో 5 ఉందేమో బాబు అనుకుంటాం కదా. ఇది 4వ దినాలనా చివరి దినాలనా? సరే, చివరిదిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురు. ఏం చేయాలంటే మనము దేవునికి లోబడి ఉండాలి కదా. ఆయన మాటకు లోబడి ఉండాలి. నేనే కొట్లాడతా అంటే మాత్రం కొట్లాడలేదు. దేవునికి లోబడి ఉండాలి. వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? మనము లోబడాలా. అది కదా. మనం లోబడకపోతే మనము అపవాదిని ఎదిరించలేము. శామ్యుయల్, నువ్వు ఈరోజు ప్రొద్దున అబద్ధం ఆడినావు నువ్వు అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఏం చేయాలా? లోబడాలా కదా. దేవాదన్ను క్షమించు.
ఆదాం చేయలేదు, కయ్యీన్ చేయలేదు కదా. లోబడి నన్ను క్షమించు అనాలి. అప్పుడు ఏమవుతుంది? అపవాది ఏమవుతాడు? అపవాది వెళ్ళిపోతాడు. లేకపోతే ఆడనే ఉంటాడు. భలే చెప్పినావు శామ్యుల్, నువ్వు అబద్ధం ఆడినావు, లోబడలేదు, వెరీ గుడ్ అంటాడు. వీ నీడ్ టు సబ్మిట్ టు గాడ్, దెన్ డెవిల్ విల్ ఫ్లీ ఫ్రమ్ అస్. సరేనా? మనం బలలోకి వెళ్ళక ముందు ఒకవేళ దేవుడు మనతో మాట్లాడినట్టయితే, ఏదైనా మన మనస్సాక్షి మనం గద్దించినట్టయితే కదా, ఎక్కడైనా మనం తప్పిపోయినట్టయితే అది మనము ఇప్పుడే సరి చేస్తున్నాం. ఎందుకు ఈ మాటలు అపవాది గురించి ధ్యానిస్తున్నాం అంటే, ఐ క్లోజ్ ఇట్ ఆఫ్ 2 minutes. ఎందుకు మనం ధ్యానిస్తున్నాం అపవాది గురించి అంటే, ఆడు మోసగాడు. ఇంకా ఆయన రాకడ, దేవుని రాకడ సమీపించి ఉంది అని మనం వింటూ ఉన్నాం కదా. తలుపు దగ్గరనే ఉన్నాడు అని మనం వింటూ ఉన్నాం. అంత్యదినాల్లో మొదటి సూచన ఏం చెప్పిందంటే చూడండి ఒకసారి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమని అడగగా, యేసు ఫస్ట్ ఆన్సర్ ఇస్తున్నాడు. చూడండి ఎట్లా ఏమన్నాడు? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. సరేనా? మనల్ని ఎవరు కూడా మోసం చేయకుండా చూసుకోవాలా. ఎందుకంటే మోసగాడు అపవాది మనల్ని మోసం చేయాలని, మనల్ని దేవుని నుంచి దూరం చేయాలని, మన రక్షణ నుంచి మనం కోల్పోవాలని, ఆయనతో పాటు అంటే నరకానికి మనల్ని తీసుకుపోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట. ఆయన పనే మోసం చేయటం కదా. మనల్ని పడద్రోయాలని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంత్యదినాల్లో ఉన్న మనం ఎవరు కూడా మనల్ని మోసం చేయకుండా ఉండాలని చూసుకోవాలి. మనం ఇంకా ఇది ఏ జనరేషన్ కదా, అవునా? ఏ జనరేషన్ కాబట్టి నేను చూశాను, మొన్న ఒక వీడియో చూశాను. బిల్లీ గ్రాహం అందరూ తెలుసు కదా. బిల్లీ గ్రాహం వాక్యాలు ఎంత బ్యూటిఫుల్ ఉంటాయంటే అంత బ్యూటిఫుల్ కదా. ఆ మాటల్ని తీసి ఏం చేస్తున్నారంటే, అవే ఆ వాయిస్ని తీసుకుంటున్నారు. వాయిస్ని తీసుకొని తప్పుడు బోధ పెట్టేసి యూట్యూబ్లో వస్తున్నాయి కదా. ఆ బోధ ఎట్లా ఉందంటే, మీకు దోషములు పోవాలి అంటే మీరు ఇంట్లో ఏం చేయాలి అంటే, ఉప్పుని 7 ప్లేసెస్లో పెట్టండి అని బిల్లీగ్రామ్ చెప్తున్నారు. బిల్లీగ్రామ్ మాట వాయిస్ తోటి అవి యూట్యూబ్లో ఉన్నాయి కదా. మీరు 7 స్థలాల్లో మీరు ఉప్పు ఏం చేయాలంటే, బాత్రూమ్ దగ్గర ఉప్పు పెట్టాలి, ఎంట్రన్స్ దగ్గర ఉప్పు పెట్టాలి, బెడ్రూమ్లో ఉప్పు పెట్టాలి అని పెట్టండి, మీవన్నీ కూడా సాల్వ్ అవుతాయి, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి అని వాక్యం చూపెడుతూ, మళ్ళీ అంటే అర్థం కాదు అనమాట. వాక్యం, సత్యమైన వాక్యం తెలియకపోతే నమ్మేస్తారు వాడు. అట్లా బిల్లీగ్రామ్ వాయిస్ తోటి చూపిస్తున్నారు అనమాట. అట్లా ఫేమస్ అంటే పేరు ఉన్న వాళ్ళ వాయిస్ తీసుకొని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు యూట్యూబ్లో పెట్టుకుంటా తప్పుడు బోధ పెట్టి వదులుతున్నారు. వాక్యం తెలియకపోతే, సత్యం తెలియకపోతే ఏం చేస్తాం? బిల్లీగ్రామ్ చెప్పిండు కదా అని ఏం చేస్తాం? మనం పోయి ఉప్పు పెడతాం పోయి. అవి యూట్యూబ్లో ఉన్నాయి. అలా చాలా వీడియోస్ ఉన్నాయి కదా. మనం ఏదో దేవుని వాక్యం విందాం కదా అని మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈజీగా మోసపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ జనరేషన్లో మనం ఉన్నాం. సరేనా? ఇంకా యవనస్తులు ఈజీగా పడిపోతారు. ఇంకెవరు పడిపోతారంటే, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు ఈజీగా పడిపోయే ఛాన్స్ ఉంది. వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పింది కరెక్టే కావచ్చు అని మనము ఈజీగా అన్నాం. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనము మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యం చదువుకుంటూ దాని ప్రకారంగా జీవించాలి అనేది దేవుని కోరిక. సరేనా? ఒకవేళ దేవుడు మీతో మాట్లాడినట్టయితే మనలో ఏదైనా తప్పులు ఉంటే మనం వెంటనే సరిదిద్దుకుందాం. ఎందుకంటే దేవుని రాకడ మన 2 విషయాలు మనకు తెలీదు కదా. ఏమైనా విషయాలు? దేవుని రాకడ తెలుసు ఎవరికైనా? తెలియదు. దేవుని రాకడ తెలియదు, ఇంకోటి మన పోకడ కూడా తెలియదు కదా. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు నేను పోతూ ఇంటికి పోతూ సంథింగ్ మే హ్యాపెన్ టు మీ కదా. ఇప్పుడు నేను రికన్సైల్ చేయకపోతే, దేవునితో సమాధాన పడకపోతే, నా తప్పులు నేను దేవునితో ఒప్పుకోకపోతే, పోతూ దారిలో ఏమైనా అయిపోతే ఏం పరిస్థితి కదా.
దేవుని రాకడ తెలీదు, మనం పోయేది కూడా ఎవరికి తెలియదు. సమయం ఉన్నప్పుడే మనం దేవునితోటి సమాధాన పడదాం. మనం అన్నీ కూడా ఒప్పుకొని ఈ పరిశుద్ధమైన బల్లలో మనం పాల్పొందాం. దేవుని మాటలు దీవించును.